రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలను హాజీపూర్ మండల వ్యాప్తంగా మంగళవారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు పూర్తి చేసుకొని 13వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, రాజకీయ పార్టీల కార్యాలయాలు, గ్రామ పంచాయతీల్లో జాతీయ పతాకాలను ఆవిష్కరించి వేడుకలు జరుపుకున్నారు. హాజీపూర్ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ వెంకటసాయిరెడ్డి జాతీయ పతాకాన్ని ఎగరవేయగా, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ పుష్పలత జాతీయ జెండాని ఆవిష్కరించారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ కిరణ్ కుమార్ జాతీయ పతాకాన్ని ఎగరవేసి పోలీస్ సిబ్బందితో కలిసి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో వేడుకలు ఉత్సాహంగా నిర్వహించారు. మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ మండల అధ్యక్షుడు మొగిలి శ్రీనివాస్, బీజేపీ ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు గడ్డం స్వామిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు తోట రవి జాతీయ పతాకాలను ఆవిష్కరించి తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఆయా సంస్థల అధికారులు, ఉపాధ్యాయులు జాతీయ జెండాలను ఎగరవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ చరిత్ర, ఉద్యమ ప్రస్థానం, అమరవీరుల త్యాగాలు, రాష్ట్ర అభివృద్ధి గురించి వివరించారు. మండల పరిధిలోని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో సర్పంచులు జాతీయ పతాకాలను ఆవిష్కరించి గ్రామ ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వేలాది మంది ప్రజలు చేసిన ఉద్యమాలు, పోరాటాలు, అమరవీరుల త్యాగాల ఫలితంగానే ప్రత్యేక రాష్ట్రం సాకారమైందని పలువురు వక్తలు పేర్కొన్నారు. మండల వ్యాప్తంగా నిర్వహించిన ఈ వేడుకల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, రాజకీయ నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. सावधान चलिए अरे निकल ओके